నిన్న చంద్రగ్రహణం పేరు మీద దోషాలు పోవాలని ఇండ్ల మస్తుగా పూజలు చేసిండ్రు కదా చాలా మంది పబ్లిక్. ఇక గ్రహణ ప్రభావం గుళ్ళ మీద పడకుండా ఉండాలని చాలా గుళ్ళను సుతం మూసేసిండ్రు. ఏహే గదంతా ఉట్టి ముచ్చట్నే. చంద్రునికి సూర్యునికి నడుమ భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం అవుతుంటది, భూమికి సూర్యునికి నడుమ చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం అవుతుంటది. గంతేగాని దీంట్లో దోషాలు నష్టపరిహారాలు అంటూ ఏముండయి. గదంతా సైన్స్ ప్రభావమే గాని గ్రహణ ప్రభావం ఏమి లేదని కొట్టిపారెత్తున్నారు కొందరు హేతువాదులు. అయితే గ్రహణం యాల ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కాడున్న గీలెం చేసిండ్రు చూడుండ్రలా. ఇగో చూసిన రానల్లా రోడ్ల నిలబెట్టిన రోకలి బండ పక్కపోంట ఎట్లా నిలబడ్డరో గీలందరూ ఏదో వరల్డ్ కప్ పక్కపోంట నిల్చున్న క్రికెటర్ల లెక్క అందరు కలిసి ఫోటోలకి కూడా పోజులు ఇచ్చిండ్రు. అయితే నిన్న అర్ధమరాత్రి చంద్రగ్రహణం పేరు మీద రోడ్లే రోకలి బండను పెడితే అది కింద పడకుండా గట్లనే నిల్చునే వరకు మస్తు పరేషానైనరట ఇంటోళ్ళు. గిట్లెన్నో మలకలు చేసినాం కానీ ఎప్పుడు ఇట్లా రోకలి నిల్చోలేదు. ఇయాలనే నిల్చున్నదంటే గిది ఏదో పెద్ద వింతే ఉన్నట్టున్నదని అనబట్టిండ్రట ఆడున్నోళ్ళు. అదిగో పులంటే ఇదిగో తోకన్నట్టు గిదేదో గ్రహణం పేరు మీద చేసిన ప్రయోగాన్ని ఏదో పెద్ద వింత అనుకొని చూషనికే ఊరోళ్ళందరూ మస్తుగా ఎగబడ్డరట గిట్లా. అయితే ఇప్పుడంటే టెక్నాలజీ డెవలప్ అయ్యింది కాబట్టి గ్రహణం ఎప్పుడు మొదలవుతుంది ఎప్పటికి అయిపోతుందనే ముచ్చట్లన్నీ ముందుగానే తెలుసుకుంటున్నాం. వెనకటి కాలంలో గివేం లేవు కాబట్టి గ్రహణం టైంను తెలుసుకోనీకే పూర్వీకులు గిసొంటి పద్ధతులను చేసేటోళ్ళన్నట్టు. ఇప్పటికీ కొన్ని జాగల్లా గ్రహణాన్ని తెలుసుకునేటందుకు గిసొంటి పద్ధతులనే పాటించుతున్నారు. అయితే ఎప్పుడు నిల్చొని రోకలి బండ గ్రహణం టైంలోనే ఎందుకు నిల్చుంటదంటే గ్రహణ కాలంలో భూమి గురుత్వాకర్షణ అనేది వ్యతిరేక దిశలో పనిచేస్తుంది కాబట్టి గ్రహణం ఉన్నంతసేపు రోకలి బండ నిల్చొనే ఉంటది. గంతేగాని ఎసంటి వింతలు విడ్డూరాలు ఏం లేవు. గదంతా గ్రహణం ఎఫెక్ట్ మాత్రమేనని అంటున్నారు గీళ్ళ వింత ముచ్చట ఎరుకైన హేతువాదులందరూ.